ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివారి పుల్లల చెరువు గ్రామంలో వెలసిన శ్రీ నెమలిగండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఎంతో మహిమాన్వితుడైన శ్రీ రంగనాయకుడు భక్తుల పాలిట కల్పవృక్షంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై శ్రీరంగం కొండపై వెలసి ఉన్నాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నెల 12వ తేదీన శనివారం స్వామివారికి అంకురార్పణ, ధ్వజారోహణం, శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం స్వామివారి కళ్యాణం అత్యంత కన్నుల పండుగగా వేద పండితుల ఆధ్వర్యంలో 50 మంది భక్తులు తిలకిస్తూ ఉండగా అర్చకుల చేత శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవం వేడుకలకు గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు అశోక్ రెడ్డి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రీ నెమలిగండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవానికి వచ్చేసిన ప్రతి భక్తుడికి, అలాగే సోదరులు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా నమస్కారాలు, అలాగే అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తా ఉన్నా. స్వామివారి ఆశీస్సులతో మనము, మన ప్రాంతము సస్యశ్యామలం కావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, వారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులతో మనందరం కూడా ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని చెప్పేసి వారిని పదే పదే కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులు గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, సందర్భం కాకపోయినా ఒక చిన్న మాట, సోదరుడు మురళి గారు విభేదాలు ఉండేటువంటి వ్యక్తులకు కాదు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో కానీ ఇంకొక రీతిగా ఉండదు. అవి ఉండాల్సిన అవసరం ఎవరికి కూడా ఉండకూడదు అని కూడా నేను కోరుతా ఉన్నా. వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో కానీ వ్యక్తిగతంగా దూషణ ఉండకూడదు. ఇట్లే సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. పోటీ చేస్తాం, మీ ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఎవరికి ఉంటే వారు సేవ చేసేదానికి అవకాశం వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రతిపక్షానికి కూడా అదే పని ప్రజలు కూడా ఇస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇదే విధంగా మేము ఉంటాము. రాబోయే రోజుల్లో మళ్లీ మేము పోటీ చేసినప్పటికీ కూడా చేయాల్సిన వస్తే చేస్తే కూడా ఇదే రీతిగా సోదరుడు మేము కలిసిమెలిసి ఉంటామని కూడా ఈ వేదిక ద్వారా తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు అశోక్ రెడ్డి గారికి, ఈవో గారికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, జై నెమలిగండ్ల రంగనాయక స్వామి వారి గోవిందా గోవిందా. కాకుండా భక్తుల యొక్క సౌకర్యార్థం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని కళ్యాణోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆలయ కమిటీ సభ్యులు గాని, ఈవో గారు గాని అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. మరలా మీకు చెప్తా ఉన్నాను, భగవంతునికి మనందరము ఆధ్యాత్మికంగా ఆయనను మనం పూర్తి స్థాయిలో ఏకాగ్రతగా ఆయనను మనం పూజించవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రాంతం మనమందరము సుభిక్షంగా ఉండాలనంటే నెమలిగండ్ల రంగనాయక స్వామి యొక్క ఆశీస్సులు మనందరి ఎడలో ఉండాలి. దానికి ఇక్కడ సత్యము ఉంది, ఇక్కడ స్వామి ఉన్నాడు అన్నందుకు నిదర్శనం ఏమిటంటే, స్వామి యొక్క కళ్యాణానికి 3 కోటి దేవతలు రాత్రి ఆశీర్వదించారు. రాత్రి ఇక్కడ బ్రహ్మాండంగా వర్షం కూడా పడింది. ఇక్కడ భగవంతుని యొక్క కార్యక్రమానికి అందరూ దేవుళ్ళందరూ వచ్చి ఆశీర్వదించాలనే దానికి ఇంతకంటే మనకు నిదర్శనం అవసరం లేదు అని తెలియజేస్తూ, మరి ఒక్కసారి భక్తులందరికీ కూడా భగవంతుని యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా మేము ఆలయ కమిటీ తరఫున కానివ్వండి, ఈవో గారి తరఫున అందరికీ మీకు మరి ఒక్కసారి స్వాగత సుమాన్యాలను పలుకుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను అందరూ ఒక్కసారి గోవిందా అంటే గట్టిగా గోవిందా అని చెప్పండి. గోవిందా గోవిందా గోవిందా. ప్రతి మంత్రానికి ఉన్నటువంటి అర్థం, అక్కడ స్వామివారి కళ్యాణం యొక్క పరమార్థాన్ని మనకు పూసపుచ్చినట్టు వివరించినటువంటి పెద్దలు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వ్యాఖ్యాత హయగ్రీవాచారి గారు చాలా చక్కగా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని గురించి వివరించినందుకు వారికి కూడా మనపూర్వకంగా వారికి నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తూ,
చేసేటువంటి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటారు కానీ దేవదేవుని కోసం ఎంతో సేపు తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి చక్కగా కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షించి అత్యంత భక్తి పరంపరలతో మనందరినీ కూడా విలసిల్లకు చేసినటువంటి దేవాది దేవుని యొక్క కైంకర్యపరుడు మన శాసన సభ్యులు అశోక్ రెడ్డి గారు. వారు రావడం చాలా ముదావహమైనటువంటి విషయం. ఎందుకైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు సపత్ని సహితంగా రావాలి. వారు భార్యతో కూడా కూడి వచ్చి ఈ కళ్యాణక్రమంలో పాల్గొని మన తరఫున భగవంతుణ్ణి ప్రార్థించి మన ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, వర్షం పడాలి, మనం బాగుండాలి, ఆరోగ్య భాగ్యాలతో విలసిల్లాలి అని చెప్పి దేవాది దేవుని యొక్క సమక్షంలో వారు వివరించడం మన అదృష్టంగా భావిస్తూ వీరి చేతుల మీదుగా అనేక కార్యక్రమాలు ప్రజాబాహుళ్యానికి అందాలి. వారి మన మనస్సుల్లో వారు నిలిచి దైవానుగ్రహంతో మరిన్ని కళ్యాణ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరిగి